వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 10th March 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ఇందులో ఇవాళ ఎకానమీకి సంబంధించిన ముఖ్యమైన ఎడిటోరియల్ ఇచ్చిండ్రు. ప్రగతిశీల రాష్ట్రాలకు అరకొర నిధులు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన వాటాను ఎకనామిక్ అంటే ఫైనాన్స్ కమిషన్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే ఎంత శాతము రాష్ట్రాలకు కేటాయించాలనే దాన్ని ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తూ ఉంటుంది. దాని గురించి ఇచ్చారు, చూద్దాం ఆర్టికల్. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సక్రమంగా నిధులు బదిలీ సమైక్య స్ఫూర్తికి విస్పష్ట సూచక. ఈ బాధ్యత నిర్వర్తించే ఆర్థిక సంఘానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంటే ఆర్థిక సంఘమే ఈ నిధులను కేటాయించడానికి అధికారం ఉంటుంది. నిధుల బదిలీలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ చాలా రాష్ట్రాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. రాష్ట్రాలకు కేంద్ర నిధులను పంపిణీ చేయాలనే భావనను బ్రిటిష్ వలస ప్రభుత్వం ముందుకు తెచ్చింది. 1870లో లార్డ్ మెకాలే దీనికి అంకురారోపణ చేశారు. అంటే ఎవరు దీన్ని ముందుకు తీసుకొచ్చారంటే లార్డ్ మెకాలే గారు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. 1909, 1935 చట్టాలు రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాలను బదిలీ చేశారు. స్వాతంత్ర భారతంలో 280వ రాజ్యాంగ అధికరణ కింద ఫినాన్స్ కమిషన్ అంటే ఆర్థిక సంఘాన్ని ఏర్పడుతుంది. అంటే ఏ ఆర్టికల్ ద్వారా ఆర్థిక సంఘం ఏర్పడుతుంది అనంటే 280వ అధికరణ ప్రకారంగా. ప్రస్తుతము ఆర్థిక సంఘం తమకు విభాజ్య నిధులను నుంచి మరిన్ని నిధులు బదిలీ చేయాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో కేంద్రానికి ప్రధానంగా ఆదాయము ఎక్సైజ్ పన్నుల ద్వారానే రాబడి ఉండేది. రాష్ట్రాలకు భూమి శిస్తే ప్రధాన ఆదాయం అనరు. కాలక్రమంలో కేంద్ర రాష్ట్రాల అవసరాల ఆదాయ లోట్లు పెరిగిపోయాయి. 1980 నుంచి అధికమైన లోటు బడ్జెట్ దేశ ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదంగా తయారయ్యాయి. 1989 నుంచి 90 కేంద్ర ప్రభుత్వ ఆదాయ లోటును 7,012 కోట్లు, అన్ని రాష్ట్రాల లోటు 4,451 కోట్లు. 2022-23 వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వ ఆదాయ లోటు 11.10 లక్షల కోట్లు, అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల లోటు 1.25 లక్షల కోట్లుగా చేరింది. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క లోటు 11.10 లక్షల కోట్లకు చేరింది. వివాదగ్రస్త అంశాలు. ప్రభుత్వాల పాలన, సామాజిక వ్యయాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఈ అవసరాలను సమతూకంగా తీర్చడము ఆర్థిక సంఘము బృహత్కర బాధ్యత. రాష్ట్రపతి ఇటీవల 16వ ఆర్థిక సంఘాన్ని ఇప్పుడు తీసుకొచ్చింది. 16వ ఆర్థిక సంఘాన్ని తీసుకురావడం అనేది నియమించడం అనేది జరిగింది. 280 సబ్-క్లాస్ 3 రాజ్యాంగ అధికరణ ఆర్థిక సంఘానికి కొన్ని ముఖ్యమైన విధులను నిర్దేశించింది. వాటి ప్రకారంగా నికర పన్నుల ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంచాలి. భారతదేశ సంచిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఆర్థిక సంఘము అందించాలని, పంచాయతీలు, పురపాలక సంస్థలు నిధులను పంపిణీ కోసమని రాష్ట్రాల సంఘటిత నిధుల పరిపుష్టం చేయాలి. ఆర్థిక సంఘం సిఫారసులను కోర్టుల్లో సవాలు చేసే వీల్లేదు. ఇంపార్టెంట్. ఆర్థిక సంఘం యొక్క సిఫారసులను కోర్టులో ఫిర్యాదు చేసే అధికారం మాత్రము, సవాల్ చేసే అధికారము లేదు అని చెప్తున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, రాష్ట్రాల మధ్య నిధులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పంపిణీ బాధ్యతలను ఆర్థిక సంఘం నిర్వహిస్తుంది. 12వ ఆర్థిక సంఘం వరకు విభాజ్య నిధిలో 30% ఉన్న రాష్ట్రాల వాటాను 13వ ఆర్థిక సంఘానికి 32% పెరిగింది. ఇప్పుడున్నది 16వది. 13వ ఆర్థిక సంఘం యొక్క నిధులను 32% పెంచడం అనేది జరిగింది. 12వ ఆర్థిక సంఘం అయితే 30% ఉంటే 13వ ఆర్థిక సంఘానికి 2% పెంచి 32%కి చేసిండ్రు. రాష్ట్రాల విస్తీర్ణాన్ని 10%, జనాభాను 25% వెయిటేజ్ ఇచ్చింది. అంటే దేనికి వెయిటేజ్ ఇచ్చిందంటే జనాభాకు ఒకటి వెయిటేజ్, ఇంకోటి రాష్ట్రాల యొక్క భౌగోళిక విస్తీర్ణంని బట్టి కూడా ఈ నిధులను కేటాయించడం జరిగింది. డాక్టర్ వైవి రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘంను విభాజ్య నిధిలో రాష్ట్రాల వాటాను 32% నుంచి 42%కి పెంచింది. 14వ ఆర్థిక సంఘము 42%కి పెంచింది. అధ్యక్షత వహించింది ఎవరంటే 14వ ఆర్థిక సంఘానికి అధ్యక్షత వహించింది వైవి రెడ్డి గారు. ఎంత శాతానికి పెంచిండ్రు అని అంటే దాన్ని 42% పెంచడం అనేది జరిగింది. తర్వాత
ఆహ్, ప 15% విస్తీర్ణం 15 అంటే దీన్ని ఎట్లా ఇచ్చారు? ప్రాధాన్యత ఎట్లా ఇచ్చిండ్రంటే జనాభాకు 17.5% ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఇక్కడ జనాభాకు తక్కువ ఇచ్చిండ్రు 17.5% ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర జనాభాకు 15%, విస్తీర్ణానికి 15%, అంటే జనాభాకును విస్తీర్ణానికి 15% ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. జన నియంత్రణ 12.5% వెయిటేజీని ఇచ్చింది. ఆర్థిక సంఘాలు తమకు కేటాయిస్తున్న నిధులపైన మొదటి నుంచి రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా జనాభాను ఇచ్చే వెయిటేజ్ పైనే పేచి పెడుతుంది. 1970ల నుంచి కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేసిన రాష్ట్రాలకు తక్కువ నిధులను ఇవ్వడం దారుణమన్న భావన బలపడింది. కుటుంబ నియంత్రణలో విఫలమైన బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీమారు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వడం ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. 1971వ జనాభా లెక్కనే తుది ప్రాతిపదికన తీసుకోవాలని 11వ ఆర్థిక సంఘం నుంచి నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం జనాభా వెయిటేజీని 10% నుంచి 15%కు పెంచి 2011 జనగణనల ప్రాతిపదికన తీసుకోవడం వివాదాస్పదమైంది. దీనివల్ల కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేసి ఆర్థిక ప్రగతి సాధించిన దక్షిణ భారత రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది. 12వ ఆర్థిక సంఘం దక్షిణాది రాష్ట్రాలకు విభజన నిధిలో 19.78% వాటా ఇవ్వగా 15వ ఆర్థిక సంఘము దాన్ని 15.8% తగ్గించింది. అంటే వాటాను తగ్గించడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. భవిష్యత్తులో పరిష్కార మార్గాలు. భవిష్యత్తులో భారత జనాభా తగ్గనుందన్నందువలన ఇక నుంచి ఆర్థిక సంఘాల జనాభాను వెయిటేజ్ ఇవ్వడం మానేయాలి. నేడు దేశ ఆర్థిక అభివృద్ధి పదంలో పరుగులు తీస్తూ ఉపాధి కోసము రాష్ట్రాల మధ్య వలసలు పెరిగిపోతున్నాయి. తద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో పనిచేస్తున్న వలస కూలీలు వెనుకబడిన తమ సొంత రాష్ట్రాలకు నిధులు పంపగలుగుతున్నారు. అందువల్ల నిధుల పంపిణీలో ఆర్థిక సంఘం రాష్ట్రాల మధ్య ఆదాయపరమైన వ్యత్యాసాన్ని ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ నుంచి ముంబైకి వలస వచ్చిన కూలీల మహారాష్ట్రకు రైతుల కన్నా ఎక్కువగా సంపాదిస్తూ ఉండవచ్చు. ఒకే రాష్ట్రంలో సంపన్న ప్రాంతాలు, వెనుకబడిన ప్రదేశాలు ఉంటాయని గమనించాలి. ఈ అంశాలను 16వ ఆర్థిక సంఘం పరిగణలోకి తీసుకోవాలి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ పరిశ్రమలు ఉన్నందువల్ల పెట్టుబడులు అక్కడే పరుగులు తీస్తాయి. బీమారు రాష్ట్రాల పారిశ్రామీకరణ చెందలేదు కాబట్టి పెట్టుబడుల ప్రవాహం తక్కువగానే ఉంటుంది. ఇలాంటి అసమానతలను సరిదిద్దడానికి విధానకర్తలు ప్రోత్సాహం ఇవ్వాలి. అన్ని రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే తలసరి ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని గమనించకుండా ఎక్కువ జనాభా కలిగి వెనుకబడిన రాష్ట్రాలు ఎక్కువ మంది సభ్యులను పార్లమెంటుకు పంపుతాయి. కాబట్టి వీటిని ఎక్కువ నిధులు ఇవ్వాలనే ధోరణి 16వ ఆర్థిక సంఘం విడనాడాలి. ఇది అండి. ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే ఇందులో అన్ని ఆర్థిక సంఘాన్ని గురించి, ఇందులో 15వ ఆర్థిక సంఘము అధ్యక్షులు ఎవరు అనేది ఇవ్వలేదు. 15వ ఆర్థిక సంఘము ఎవరు అధ్యక్షత వహించారంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్ అనేది అధ్యక్షత వహించడం అనేది జరిగింది. ఇందులో ఇచ్చింది 12వ ఆర్థిక సంఘం, 13వ ఆర్థిక సంఘం, 14, 15, 16 కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత 14వ ఆర్థిక సంఘము కేటాయించిన నిధుల గురించి ఇచ్చారు. 12, 13 నిధుల గురించి కేటాయింపులు ఎలా జరిగాయి అనే దాని విషయం గురించి ఇవ్వడం అనేది జరిగింది. మొత్తము కేంద్రానికే. పన్నుల తోడు సెస్సుల రూపంలోనూ కేంద్రము ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుంది. 10 ఏళ్ల క్రితము కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్ను వసూల్లో సెస్సులను ద్వారా సమకూరిన వాటా 18%. ఇప్పుడు ఇది 30%కి పెరిగింది. అంటే సెస్సుల ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే 30%. ఇంతకుముందు ఎంత ఉండిందంటే 18%గా ఉండేది అని చెప్తున్నారు. దీన్ని రాష్ట్రాలతో కేంద్రం పంచుకోవడం లేదు. ఇకపై సెస్సుల ఆదాయంలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి. లేదంటే మొత్తం పన్ను వసూల్లో 50% రాష్ట్రాలకు పంచాలి. మిగిలిన 50% నిధుల్లో 10% వివిధ రాష్ట్రాల్లో జాతీయ ప్రాజెక్టులపై వెచ్చించాలి. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఉచిత వరాలు చాలా రాష్ట్రాలకు ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. పెట్టుబడులకు వాటి వద్ద నిధులు ఉండడం లేదు. ఉత్పత్తి పెంపుదల, ఉపాధి పట్ల అధిక దృష్టి సారించే రాష్ట్రాలకు నిధుల బదిలీలో ఆర్థిక సంఘం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది అండి. నిధుల బదిలీ పెంచాలని చాలా రాష్ట్రాలు కోరడం అనేది జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి. అంతర్జాలం ఎన్నికల రణక్షేత్రము. భారతదేశంలో
62 కోట్లకు పైగా అంతర్జాల వినియోగదారులు ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆన్లైన్ల ద్వారా వీరందరికీ చేరువ కావడానికి పార్టీలు తహతహలాడుతున్నాయి. అందుకోసమూ వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలను వాటిలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన వారిని వినియోగించుకుంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా 31.5 కోట్ల ఫేస్బుక్ మెటా వినియోగదారులు భారత్లోనే ఉన్నారు. మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇండియాలో 22.9 కోట్ల మంది, వాట్సప్ 53.5 కోట్ల మంది వాడుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా యూట్యూబ్ వినియోగదారులు 46.2 కోట్ల మంది ఉన్నది భారత్లోనే. ఇంతమంది ఓటర్ల అభిప్రాయాలను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి సామాజిక మాధ్యమాలు అమోఘ సాధనాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ సంస్థలు 2019-22 మధ్య కాలంలో రూపాయలు 360 కోట్లు ఫేస్బుక్ ప్రకటనలపైన ఖర్చు చేశాయి. అందులో అత్యధికంగా రూపాయలు 33 కోట్లకు ఒక్క భారతీయ జనతా పార్టీయే వెచ్చించింది. కాంగ్రెస్ పార్టీ 10.58 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ 8.04 కోట్లు, డీఎంకే రూపాయలు 4.31 కోట్లకు ఖర్చు చేశాయి. భారత్లో 15 అగ్రశ్రేణి ఫేస్బుక్ ప్రకటన పుటల్లో 6ని భాజపా అధికారికంగా నిర్వహిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ రెండింటిని నడుపుతుంది. చాలామంది భాజపా కేంద్ర మంత్రులు టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూలు ఇచ్చే కన్నా నేరుగా సామాజిక మాధ్యమాల పాడ్కాస్టింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తద్వారా అత్యధిక ఓటర్లు చేరువ కావచ్చని వారు భావిస్తున్నారు. ప్రజా అభిప్రాయం మలచేలా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో తమ వీడియోలు, పోస్టులు, ఫోటోలతో ప్రాచుర్యం పొందిన వారు ఎందరో కనిపిస్తున్నారు. వీరిలో పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్లు ఉంటున్నారు. వీరు తమ ఖాతాల్లో పెట్టే పోస్టులు ఎంతో మందికి ప్రభావితం చేసే అంశంగా ఉంది. పార్టీలతో పాటు నాయకులు తమ ప్రచారం కోసం ఇలాంటి ప్రభావశీలులను, ఇన్ఫ్లుయెన్సర్లను అనధికారికంగా వినియోగించుకుంటున్నారు. ఫేస్బుక్తో పాటు యూట్యూబ్లు, పాడ్కాస్ట్లు, ఇన్స్టాగ్రామ్లపై రీళ్లు తదితరాల ద్వారా ఓటర్లను ఆకట్టుకోవడానికి వీరు ఉపయోగపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడానికి 4 ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి ఎవరు అంటే కేంద్ర ఐటీ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రి అంటే మినిస్టర్ ఎవరు అనంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు తెలిపారు. ఈ ప్రైవేటు సంస్థలు సామాజిక మాధ్యమాలు ప్రభావశీలులకు వినియోగిస్తున్నామని వివరించారు. నిరుడు ఎన్నికల సమయంలో రాజస్థాన్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము తన పథకాల గురించి ప్రచారం చేయడానికి సామాజిక మాధ్యమాలను ప్రభావశీలులకు కాంట్రాక్టులనిచ్చింది. నిరుడు మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొందరు రాజకీయ నాయకులు ఇలాంటిదే సేవలను వినియోగించుకున్నారు. దిలీప్ చెరియాన్ అనే అంతర్జాల ప్రభావశీల వ్యక్తి ఎన్నికల ప్రచారం ప్రారంభం కావడానికి 3 నెలల ముందే రంగంలోకి దిగారు. ప్రజాభిప్రాయాన్ని తన క్లయింట్లకు అనుకూలంగా మలచడానికి నడుం కట్టారు. స్థానికంగా పేరున్నవారు, నాటక కళాకారులు తదితరాల అభిప్రాయాలను సేకరించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. తాము 6-10% యువ ఓటర్ల ప్రభావితం చేయగలమని ఆయన వెల్లడించారు. యువ ఓటర్లపై దృష్టి స్మార్ట్ ఫోన్ల సహాయంతో గ్రామీణ యువ ఓటర్లు ప్రభావితం చేయడంతో పరిశ్రమగా రూపొందుతుంది. స్థానిక భాషలు, నుడికారాలు, స్థానికంగా ఉండే ప్రముఖులను ఉపయోగించి అభ్యర్థుల అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే కళలో సామాజిక మాధ్యమ ప్రభావశీలురు ఆరితేరుతున్నారు. రాజస్థాన్లోని అడవులు, వన్యజీవులు, సామాన్య ప్రజల జీవనశైలి గురించి ఇన్స్టాగ్రామ్లో చిత్రాలు, వీడియోలు ప్రసారం చేసి ప్రఖ్యాతి పొందిన శ్రవణ్ పటేల్ సేవలను నిరుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించుకుంది. ప్రభుత్వము ఉచితంలో స్మార్ట్ ఫోన్లు ఇస్తున్న దృశ్యాలను శ్రవణ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే 47 లక్షల మంది చూశారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో శైలేష్ సిల్హారీ అనే ఇన్స్టాగ్రామ్ సేవలకు రాజకీయ పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఆయనకు ఇన్స్టాగ్రామ్లో 67,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. శ్రవణ్, శైలేష్లు పోస్టులకు ఇంత అని పార్టీల నుంచి రుసుములు
వసూలు చేశారు. ఇలాంటి సామాజిక మాధ్యమాలు ప్రవాసీలను నేరుగా రాజకీయ పార్టీలతో, అభ్యర్థులతో అనుకూలంగా ప్రకటనలు చేసే కన్నా ఓటర్లు వారి వైపు మొగ్గేలా ఫోటోలు, వీడియోలు, పోస్టులు చేశారు. వీరు 16 నుండి 24 వయోవర్గంలో యువ ఓటర్లపైన అధికంగా దృష్టి పెడతారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఇలాంటి వారి సేవలకు మరింతగా గిరాకీ ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే 2025 కల్లా భారతదేశంలో ఇలాంటి ప్రవాసీల విపణి రూ. 2,500 కోట్లకు చేరుతుందని అంచనా. అయితే ప్రభుత్వం మీద, పాలకులపైన ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి గూడుకట్టుకుంది. ఇప్పుడు ఇలాంటి ప్రచారాల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గుర్తించాలి. అంతిమంగా పాలకుల దార్శనికత, మంచి పాలనే అధికారానికి రాచబాటలవుతాయి. ఇది అండి. ఎన్నికల్లో అంతర్జాలం ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లను వీటిని అత్యధికంగా వినియోగిస్తున్న భారతదేశంలో ఈ అంతర్జాల వినియోగ ప్రేమికులను వినియోగించుకోవాలని ఓటర్లు కూడా ఈ ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం జరుగుతుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. ఖైదీలకు రాజభోగాల ఏమిచ్చారంటే, జైళ్ళంటే చీకటి కొట్టాలేనన్న దురుద్దశ సామాన్యులకు, అభాగ్యులకు వర్తిస్తుంది. ఎక్కడ ఉన్నా ఇష్టారాజ్యంగా చెలాయించుకోగల అదృష్టవంతులకు, ధన భుజ మదబలాలకు మాత్రము చెరసాల అంటే ప్రత్యేక విడిది అన్న అర్థమే దేశంలో స్థిరపడింది. గతంలో రాష్ట్రాలకు లేఖలు రాస్తూ జైళ్లలో ముష్కర మూకలు, మాఫియాలు, డాన్లకు రాచ మర్యాదలు దక్కుతున్న తీరును కేంద్రము తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్థిక అక్రమాలను తెగబడ్డారన్న ఆరోపణలపైన ఊచలు లెక్కిస్తున్న కేటుగాళ్లతో జతకట్టినాళ్లను నిర్ధారణ కావడంతో ఈ మధ్య 30 మంది తీహార్ జైలు అధికారులపైన సస్పెండ్ వేటు పడింది. ఆ తర్వాతనైనా పరిస్థితులు చక్కబడ్డాయా? మొన్నీ మధ్య గోవాలోని కోల్వాలే కారాగారం పేరు డ్రగ్స్ దందా కేంద్రంగా మార్మోగింది. తాను తక్కువేమీ తినలేదని నిర్లజ్జగా చాటుతూ దిబ్రూగఢ్ కేంద్ర కారాగారం తాజాగా రచ్చకెక్కింది. ఆ ప్రహసనాన్ని మీరే పరికించండి. దిబ్రూగఢ్ సెంట్రల్ జైల్లో ఖైదీలుగా ఉన్న ఖలిస్తాన్ సానుభూతి పరులు 10 మంది వద్ద రకరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణలు పట్టుబడ్డాయి. అందులో రిమోట్ కీప్యాడ్లు కలిగిన స్మార్ట్ఫోన్లు, స్పై కెమెరాలు, ఇతర సమాచార పరికరాలు ఉన్నాయి. ఆ మూట 4 గోడల మధ్య బందీలుగా ఉన్నా తలచింతలయ్యే వెలుపలి ప్రపంచంలో కోరుకున్న వారితో మాట్లాడగల సౌకర్యము పొందుతున్నారనడానికి వేరే దృష్టాంతాలెందుకు? వాళ్ళేమీ ఆషామాషీ ఖైదీలు కాదు. జాతీయ భద్రతా చట్టము NSA కింద అరెస్ట్ అయిన అమృత్ పాల్ సింగ్తో పాటు అతడి అనుచరులు అక్కడున్నారు. ఈ సంగతి వెలుపలికి పొక్కక ఆ అస్సాం పోలీసులు దండు వెళ్లి ఆ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ను అదుపులోకి తీసుకుంది. నిరుడు ఏప్రిల్ నుంచి అక్కడున్న మూట ఇన్నాళ్లుగా ఎంతో మందితో గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుతూ ఎన్నెన్ని వ్యూహాల రచనలు సాగించిందో అందుకు కారాగారంలోని మరెవరు సహకరించారో వివరాలేమీ బయటకు రాలేదు. ఎందుకసలు జైల్లోని నేర ప్రవృత్తిని నిర్మూలించడంలో వాటిని ఉద్దేశించారు. జపాన్లోని కారాగారాల వ్యవస్థ క్రమశిక్షణకు మారుపేరు. శిక్ష పడిన వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారిలో సత్ప్రవర్తనకు అంటుకట్టడానికి డెన్మార్క్ విశేష ప్రాధాన్యమిస్తుంది. ఉపాధి నైపుణ్యాలు శిక్షాలయాలుగా పేరొందిన నార్వే జైళ్లు విడుదల అనంతరం ఖైదీల గౌరవప్రద జీవనానికి బాటలు పరుస్తున్నాయి. దేశీయ కారాగారాలు అందుకు భిన్నంగా అఘోరిస్తున్నాయి. నేరం నిర్ధారణ కాకుండానే ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ కృశిల్లిస్తున్న విచారణ ఖైదీల నిట్టూర్పులతో జైలు గది గోడలు పొగజూరుతున్నాయి. చిల్లర నేరాలకు పాల్పడి దొరికిపోయినాళ్లు కరుడుగట్టిన నేరగాళ్లుగా మలచేవిగా కారాగారాలు తరగని అప్రతిష్టను మూటకట్టుకుంటున్నాయి. మహిళా ఖైదీల అవస్థలు చెప్పనలవి కానివి. అవే జైళ్లలో
బడాబాబులు ఏం కావాలన్నా చిటికెలో పొందగలుగుతున్నారు. మహా మహారాజ భోగాలు అనుభవిస్తున్నారు. నేరగాళ్లు విదిపే ఎంగిలి మెతుకులను అంగరాల్చే నేలబారు జైళ్లను, సిబ్బందిని సుదీర్ఘ చరిత్ర. సీరియల్ కిల్లర్గా, పచ్చి మోసగాడిగా, చొరకల నిపుణుడిగా పేరుమోపిన చార్లెస్ శోభారాజ్ ఖైదీ తిహార్ జైల్లో యథేచ్ఛగా చలాయించుకున్న వైనాన్ని ఇప్పటికీ కథలు కథలుగా చెబుతున్నారు. బందీగా ఉండి అత్తింటి సౌకర్యాలతో దర్జాగా గడపడమెలాగో భావితరాలకు సోదాహరణంగా నేర్పిన ప్రబుద్ధుడు అతగాడు. తిహార్ జైలు నుంచి పట్టపగలే పలాయనం చిత్తగించిన రికార్డు చార్లెస్దే. జైలు సూపరింటెండెంట్ గదిలో అతడు పార్టీ ఏర్పాటు చేశాడు. అందులో పాల్గొని స్పృహ కోల్పోవడం ద్వారా పరారీకి సహకరించి జైలు సిబ్బంది తరించిపోయిన ఘటన సినిమాలనే తలపించింది. తిహార్ జైల్లో శోభారాజ్ పొందలేనిది, చేయలేనిది ఏమీ లేదని పత్రికలు ముందుగానే హెచ్చరించినా అక్కడి సిబ్బంది చెవిటితనాన్ని అభినందించింది. ఏదో ఒకనాడు జైలు సిబ్బంది సహకారంతోనే అతడు పరారవుతాడని ఒక ఉన్నతాధికారి ఉప్పందించిన నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కడకు చార్లెస్ శోభారాజ్ చేసిన పాశవిక పారి కోరిన స్వేచ్ఛ లభించింది. ఆ తర్వాత ఎందరెందరో కోరింది నెరవేర్చుకునే ఎత్తుగడలో అది ఒరవడి దిద్దింది. జైలు గదుల్లో సమాచార సాధనాల వినియోగానికి, స్టార్ హోటళ్ల నుంచి విందు భోజనాలకు ఇంకేం కావాలన్నా సరే తోడ్పాటు అందించి జేబులు నింపుకునే సంతతి తమ రదంపరా విస్తరించింది. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి చోట్ల జైళ్లు ఉగ్రవాద కార్యకలాపాలకు నెలవులవుతున్నాయి. కొన్నాళ్ల క్రితం కేంద్రమే వాపోయింది. వియార్, కన్నూర్ కేరళ, జోధ్పూర్ రాజస్థాన్, లూధియానా పంజాబ్లలోని కారాగారాల్లో పదుల కొద్దీ చరవాణులు తనిఖీలకు పట్టుబడ్డాయి. వివిధ మారక ద్రవ్యాన్ని జైలు గదుల్లోకి సరఫరా చేసే దగుల్బాజులు పుట్టుకొచ్చి నిక్షేపంగా కాసుల పంట పండించుకుంటున్నారు. ఢిల్లీ మండోలి జైల్లోనూ సుకేశ్ చంద్రశేఖర్ అనే ఖైదీ గతంలో 80,000 ధర పలికే జీన్స్ ప్యాంటు, ₹1,50,000 విలువైన చెప్పులు నిరుడు ఫిబ్రవరిలో దొరికాయి. అంతకుముందు దేశ రాజధానిలో రోహిణి జైల్లో ఉండగా తను కోరిందల్లా వెంటనే అందించే నిమిత్తం అక్కడి అధికారులు 15 రోజులకు ₹65 లక్షల చొప్పున ముట్టజెప్పినట్టుగా అంగీకరించింది. అతడే తన పుట్టినరోజు నాడు ప్రియురాలితో కలిసి జైల్లోనే పార్టీ చేసుకున్న సుఖభోగి అతగాడే. పంజాబ్ జైల్లో ఖైదీలను విచ్చలవిడిగా మారక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయని, వాటిని వినియోగిస్తున్న వారిలో మహిళలున్నారన్న కథనాలు ఆ మధ్య వెలుగులు చూశాయి. దళిత యువకుల హత్య కేసులో అరెస్టైన రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఎమ్మెల్సీ అనంతబాబు రాచమర్యాదలు పొందుతున్నట్టుగా 2 నాడు వెలుగులోకి పొక్కింది. ఖైదీలు వప్పు యాదవ్, ఆశారాము బాపు, శశికళలు ప్రభృత రాజభోగాలు ఎన్నని చెప్పేది. తవ్వి తీస్తే జైళ్ల చరిత్ర పుటల్లో మరుగున పడిన కంకణాలెన్నో బయటపడతాయి. నిబంధనకు విరుద్ధంగా జైల్లో మొబైల్ ఫోన్లు వాడుతూ పట్టుబడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక్క ఫోన్ అనేముంది, నిషేధిత జాబితాలోనివి ఏం దొరికినా ఖైదీలు కఠినంగా శిక్షించాలి. వారిని లోపలికి చెరవేసిన విధిద్రోహులెవరో గుర్తించిన వాళ్ల భరతమో పట్టాలి. ఖైదీల పరివర్తన శిక్షణ అనంతరమూ వారి పునరావాసాన్ని కాంక్షిస్తూ సంస్కరణలతో కారాగారాన్ని ప్రక్షాళించాలి. అది సాధ్యం కానంతవరకు అవినీతి కూళ్లతో జైళ్లు గప్పు కొడుతూనే ఉంటాయి. ఇదండి అవినీతి నేరగాళ్లను ఏ విధంగా రాజమర్యాదలు జైల్లో దక్కుతున్నదో వివిధ ఉదాహరణలు. ఇది ఇన్ఫర్మేషన్ కోసమే చెప్పడం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్స్ ఈ రోజు వరకు మొదటి ఆర్టికల్ అయితే చాలా ఇంపార్టెంట్. అది ఎకానమీకి సంబంధించింది. తర్వాత అంతర్జాల ఎన్నికల్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ 2 ఆర్టికల్ మాత్రం చాలా
ఇంపార్టెంట్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఇంత టైం స్పెండ్ చేసి దీన్ని వీడియోస్ చేస్తున్నా కాబట్టి ఒక్క లైక్ మీ నుంచి ఆశిస్తున్నాను.